హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దోశలకైనా చాలా బాగుంటుంది. కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని, ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసి కలుపుకోండి. 2 minutes కలుపుకున్న తర్వాత కొబ్బరి ముక్కలను వేసి ఫ్రై చేసుకోండి. ఒక 5 minutes ఆయిల్లోనే మగ్గనివ్వండి. చూడండి, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక 2 minutes తర్వాత చూడండి ఎలా అయిపోయాయో. చిన్న చిన్న ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి ఒక 2 minutes కలుపుకొని మిక్సీలో వేసుకొని పట్టుకున్న తర్వాత పోపు వేసుకోండి. అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, కొబ్బరి ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుంది. మిక్స్ చేసినా పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ బాగా వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, ఇంకా దోశలో కానీ చాలా బాగుంటుందండి. చూడండి, రెడీ అయిపోయింది. చట్నీ రెడీ అయిపోయింది. లాస్ట్కి ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని తినేసాను.